సభ్యుడు జి సూర్యకిరణ్ నా పేరు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీల పట్ల నిరంకుశ వైఖరితో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కేంత వరకు హామీలు ఇచ్చారు. ఈ రోజున గద్దెనెక్కిన తర్వాత బడా పెట్టుబడిదారులకు, బడా భూస్వాములకు, కార్పొరేట్ వ్యవస్థలకు దాసోహం చేస్తూ ఉపాధి కూలీల పట్ల నిరంకుశ వైఖరితో ఉన్నటువంటి చట్టాన్ని రద్దు చేసే క్రమంలోనే అదే దిశలో కొనసాగుతూ ఉన్నారు. ఒక పక్కన రైతాంగంలో ఉన్నటువంటి విత్తనాల చట్టాలను తీసుకొచ్చి రైతుల మీద కూడా అనేక భారాలు మోపుతా ఉన్నారు. మరొక పక్క కార్మికులు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్లను రానున్న కాలంలో కార్మికులను బానిసలుగా తొత్తులుగా చేసే లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులను, కర్షకులను, రైతులను, కూలీలను కూడా రోడ్డున పడవేసే దిశగా బడా కార్పొరేట్ దారులకు దేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని పాలేళ్లుగా తొత్తులుగా మార్చే విధంగా బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా వస్తాదు పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సుద్దాగా ఏదైతే పార్లమెంట్ లో ఆమోదాలు చేసి చట్టాలను చేసే దాంట్లో సంతకాలు పెట్టేసి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఇంకా మాయలో మబ్బిలో పెట్టే దిశగా కొనసాగుతూ ఉన్నారు. తక్షణమే ఎంపీలు గాని, కేంద్ర ప్రభుత్వం గాని, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గాని రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభలో ఆమోదం చేసి మన రాష్ట్రంలో ఏదైతే జీబీజీ రామ్జీ చట్టాన్ని మేము అమలు చేయమని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగిస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటన రిలీజ్ చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రానున్న కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఐక్యం చేసి నరేంద్ర మోడీకి, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేంత వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్యాచరణ పూనుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.